కొండన్న అందరినీ కొండెర్రి పప్పల్ని చేసేసిండు. ఇందాకే కింగ్డమ్ మూవీ చూసొచ్చిన సినిమా మాత్రం చెప్తున్నా కదా, విజయ్ దేవరకొండ హేటర్స్ కి చెప్తున్నా, ఇదైతే పర్ఫెక్ట్ సినిమా వాళ్ళకి. స్లిప్పర్ షాట్ సినిమా అంటే ఇదే అని చెప్తా నేనైతే. ఎందుకంటే సినిమాలో చాలా క్లీషెస్ ఉన్నాయి. చాలా, నేను ఒక 1 లైన్ సెంటెన్స్ చెప్తా మీకు. డు నాట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ గా ఎక్స్పెక్ట్ చేసి పోకండి. విజయ్ దేవరకొండ అట్లా ఇట్లా ఏదో నరికేసిండు పొడిచేసిండు కదా అని చెప్పి ఆ స్పీచ్ విని అట్లా పోకండి. క్లీన్ మైండ్ తో పోండి, మీకు సినిమా పక్కా నచ్చుతుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఆ గ్రిప్పింగ్నెస్ అనేది చాలా బాగా మెయింటైన్ చేసిండు. డ్రామా కానీ, సత్యదేవ్కి విజయ్ దేవరకొండకి మధ్యలో ఉన్న ఆ డ్రామా కానీ, అన్నదమ్ముల సంబంధం కానీ చాలా బాగా పోర్ట్రే చేసిండు గౌతమ్ తిన్ననూరి. దానికి మాత్రం నేను మెచ్చుకుంటున్న పక్క. భాగ్యశ్రీ బోర్సే ఎందుకుందో అసలు ఆమెను ఎందుకు పెట్టుకున్నారో కూడా నాకు అర్థం కాలేదు. మేబీ రాబోయే కాలంలో తెలుస్తుంది. ఎందుకంటే ఈ మన కింగ్డమ్ ఏదైతే ఉందో పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇట్లా తీసేయడం ఆపేయండి. అసలు విసుగు వస్తుంది అట్లాంటివి తీయడం వల్ల. అంటే సీక్వెల్స్ వల్ల విసుగు వచ్చేస్తుంది. ఒక్కటే పార్ట్ లో ఫినిష్ చేసేస్తే క్లియర్ అండ్ కట్ గా పర్ఫెక్ట్ ఉంటుండే సినిమా. మాస్టర్ పీస్ అయ్యే దాన్ని కిందికి లాగేసిండు అనిపించింది. అంత నరేషన్ ల్యాగ్ చేసేసి ఇంకా పెంచు దీన్ని, సో దట్ వీ క్యాన్ గో బియాండ్ పార్ట్ 1, పార్ట్ 2 కూడా తీయొచ్చు, పార్ట్ 3 కూడా తీయొచ్చు అనే ఒక అజంప్షన్ ఏదైతే ఉందో ఈ మేకర్స్కి, డైరెక్టర్స్కి, అది ఫస్ట్ వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోతేనే దానివల్లనే విసుగు వస్తుంది. అసలు ఫస్ట్ పార్ట్లోనే మొత్తం అయిపోయేది, సెకండ్ పార్ట్ దాకా, థర్డ్ పార్ట్ దాకా ఎందుకు, ఎవడు అడుగుతున్నాడు నాకు అర్థం కాదు. మ్యూజిక్ బై అనిరుద్ బాగుంది, జస్ట్ బాగుంది. అది కింగ్డమ్ థీమ్ వచ్చింది కదా, అది తప్ప పెద్ద ఇక్కడ కూడా అంత హై మూమెంట్ రాలేదు. లాస్ట్లో ఆ కింగ్డమ్ ఎలా ఎలా రే అది సాంగ్ ఉంది కదా, అది లాస్ట్లో క్లైమాక్స్లో ప్లే అవుతుంది. అండ్ దాంతో పెద్దగా ఇంపాక్ట్ ఏం అనిపించదు. అనిరుద్ధ్ ఎందుకో కొంచెం లెట్ డౌన్ చేసినట్టు అనిపించింది. సైడ్ యాక్టర్స్ కూడా చాలా బాగా పోర్ట్రే చేసిండు. అంటే మేము ఒక విజన్లో ఉండిపోయినాం అన్నట్టు అందరికి అనిపించిండ్రు అట్లా. అది మాత్రం చాలా బాగుంది. వాళ్ళ క్యారెక్టర్స్ కానీ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. మురుగన్ ఉన్నాడు కదా, అదే మన స్పీచ్లో మొత్తం ఇరగొట్టేసిండు. ఆయన మాత్రం చాలా బాగా చేసిండు. ఆయన దగ్గర నుంచి ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయాలి. విలన్ రోల్లో మాత్రం చాలా బాగా చేసిండు, చాలా బాగా పోర్ట్రేట్ చేసిండు, చాలా బాగా చూపించిండు కూడా ఆయనని. అండ్ ఆయన థీమ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. యా, హీస్ పర్ఫెక్ట్ ఇన్ ద రోల్. అండ్ విజయ్ దేవరకొండ మ్యాన్, కొండన్న తిరిగి వచ్చేసిండు అనకొండ లెక్క. అయితే అట్లనే అనిపించింది. ఆ గుండుతోని, ఇంత గడ్డంతోని చాలా బాగున్నాడు. అసలు పర్ఫెక్ట్గా గ్యాంగ్స్టర్ లెక్క సెట్ అయిపోయిండు. అంటే అదే కింగ్ గ్యాంగ్స్టర్ లాగా సెట్ అయిపోయిండు. మస్తు అనిపించింది. విజయ్ దేవరకొండని చూసినంతసేపు అయితే చాలా బాగా అనిపించింది. సాంగ్స్ అయితే ఏం ఉండవు అసలు, 2 సాంగ్స్ తప్ప ఇంకేం ఉండవు సినిమాలో. 2 hours 45 minutes అట్లనే లాగుతా వస్తారు. సెకండ్ హాఫ్ ఏంటంటే ఇంకా ఫినిష్ చేసేద్దాం, ర్యాపప్ చేసేద్దాం మొత్తం తొందరగా, పార్ట్ 2 గురించి చెప్పేద్దాం. ఆగంలో స్పీడ్గా తీసుకెళ్ళిపోతాడు. అసలు సినిమా మొత్తం స్పీడ్గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ కట్ షార్ట్ పన్నా అన్నట్టు స్పీడ్గా వెళ్ళిపోతుంది సినిమా మొత్తం. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా స్లోగా డ్రామాని బిల్డప్ చేస్తూ మెల్ల మంచిగా చూపిస్తారా. ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్లో స్లో ఉంటే సెకండ్ హాఫ్ ఒక లెవెల్లో స్పీడ్ వెళ్ళిపోతుంది. అండ్ ఆ షార్ట్ గన్ షాట్ ఏదైతే ఉందో, అండ్ క్లైమాక్స్లో విలన్ అదే మన మురుగన్ని చంపే సీన్ ఏదైతే ఉందో, ఇవన్నీ చాలా చాలా తొందరగా అయిపోతుంది, చాలా స్పీడ్గా అయిపోతుంది. ఇతనే రాజు అని చెప్పి చాలా ఈజీగా ఇట్లా అయిపోతుంది అంతే. ఇట్లా చిటికేసినా అయిపోతూ ఉంటుంది. అదేందో నాకు అర్థం కాలేదు. ఆ సీన్స్లలో అట్లా ఎందుకు అనేది నాకైతే అర్థం కాలేదు. అంత హరిబరి ఎందుకు చేసిండు గౌతమ్ తిన్ననూరి అనేది నాకైతే ఎక్కడ కూడా కొంచెం క్లారిటీ లేదు దాని గురించి. అండ్ ఈ మెయిన్గా స్టోరీ ప్లాట్ పాయింట్కి వస్తే ప్రతి మూవీలో ఇదొకటి కొంచెం కామన్ అయిపోతుంది. లైక్ విలన్కి 2-3 కొడుకులు ఉండటం, ఒకళ్ళనేమో ఫస్ట్ పార్ట్లో చంపడం, ఇంకొకళ్ళనేమో సెకండ్ పార్ట్ దాకా దాచుంచడం, వాళ్ళని చూపించకపోవడం. ఏందో నాకైతే అసలు ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ లైన్ వచ్చినప్పుడే నాకైతే విసుగు వస్తుంది. కానీ వాళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ ఏదైతే 70 years కింద జరిగిన దానికి మన వీడీకి ఏం సంబంధం ఉంది అనే ఒక కాన్సెప్ట్, ఆ రాజు ఆ హిస్టరీ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ చాలా బాగా మెయింటైన్ చేసిండ్రు. అండ్ అలానే మెయింటైన్ చేయాలి కూడా. మంచిగా అనిపించింది. సినిమా మాత్రం 1 time వాచబుల్. మీరు చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడమంటే అది చూడరు. ఏం చూస్తాం రా అన్నట్టు అనిపిస్తుంది. సో అది దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ కింగ్డమ్, విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అండ్ భాగ్యశ్రీ భోస్లే. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. సో యా, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ థగ్. జై హింద్.